శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని తెలుసుకోబోతున్నాం. ముందుగా కన్యా రాశి మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం మరి చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం అని కూడా చెప్పచ్చు. జాక్పాట్ ఇయర్. ఈసారి 100కు 100 మార్కులు తెచ్చుకున్నటువంటి రాశులు ఏదైనా ఉందంటే అది కన్యా రాశికి చెప్పచ్చు. మరి ఇంకొక రాశి నేను కమింగ్ లో చెప్తాను. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సరే, ఈ సంవత్సరం మీరు ఎలా ఉండబోతున్నారంటే కొన్ని సవాళ్ళు వచ్చిన తెలివితేటలతో మీరు సహనం క్రమశిక్షణతో ముందుకెళ్తారు. గోచార ప్రకారం శని భగవానుడు మీనరాశులు 7వ స్థానంలో సంచరిస్తున్నారు. భాగస్వామ్య సంబంధాలు జాగ్రత్తలు అవసరం. పార్ట్నర్షిప్ లేదా హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్ మధ్యలో వ్యాపార ఒప్పందాల్లో ఆశించిన దాన్ని నిర్ణయం తీసుకోవాలి. సహనం ఉంటే ప్రయోజనం. గురు భగవానుడు ప్రారంభంలో 10వ ఇంట్లో, జూన్ 2 గురు భగవానుడు 11వ ఇంటికి, అక్టోబర్ 31 12వ ఇంటికి, జనవరి 25 2027 తిరిగి 11వ ఇంటికి వస్తున్నారు. ఆదాయం మీరు చెప్పక్కర్లేదు, గెట్ రెడీ. ఏమేం అవసరాలు ఉన్నాయి లిస్ట్ వేసుకోండి. కన్యా రాశి మిత్రులారా, సాధిస్తారు. ఈ సంవత్సరం అంత బాగుంది. మీకు లిస్ట్ వేసుకోండి. నాకు ఇది కావాలి, ఎస్ డన్. నాకు ఇల్లు కావాలి, డన్. నాకు ఉద్యోగం కావాలి, డన్. నాకు వాహనం కావాలి, డన్. మీరు ఏది కోరితే అది ఇవ్వడానికి గురు భగవానుడి దగ్గరుండి ఇప్పించే సిద్ధంగా ఉన్నాడు. కొత్త పరిచయాలు లాభం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయం పెరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంటున్నారంటే రాహుకేతువులు 6వ ఇంట, కేతు 12వ ఇంట్ల ప్రారంభంలో. రాహు మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖున 5వ ఇంట, కేతు 11వ ఇంట. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విద్యలో అభివృద్ధి చెందుతారు. ఎంత బాగుందంటే ఆర్థికంగా ఆదాయం క్రమక్రమంగా దినదిన ప్రవర్తమానం ఇంతింతే వటింతే దానింతే నవో వీధికి అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటారు. కానీ ఖర్చులు కూడా నియంత్రించాలి, తప్పదు. ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు చూసారా, ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో మాకు పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ కావాలి, వస్తుంది. నాకు ఇంక్రిమెంట్స్ కావాలి, వస్తుంది. నాకు మంచి రెస్పాన్సిబిలిటీ కావాలి, వస్తుంది. కీ రోల్ కావాలి, వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎక్కడెక్కడి నుంచి మార్పులు వస్తుందంటే బ్యూరోక్రాట్స్, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకైతే చాలా యోగం. డిపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉన్న వారికి కూడా ఇది యోగం. ప్రభుత్వ రంగంలో ఇట్లా షఫ్లింగ్ ఉంటుంది చూసారా, ఒక బాటిల్లో ఒక వస్తువును వేసి ఇట్లా షఫుల్ చేస్తారు. అలా స్థాన మార్పిడి, మీరు అనుకున్న మార్పిడి జరిగే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఎన్నో రోజులుగా మానసిక స్ట్రెస్ అనిపిస్తున్నారు కదా. ఉద్యోగం ఉండి ఎప్పుడు ఉడుతుందో తెలియదు. ఉద్యోగం లేకుండా ఉండి లేకుండా ఉండడము, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగమే లేని వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నిటికీ ఒక బిగ్ ఫుల్ స్టాప్ అంటే ఉగాది రోజు నుంచే మీకు శుభవార్త స్టార్ట్. వింటున్నారు మీరు, గెట్ రెడీ. కానీ మీరు ఉన్న స్థానంలో నుండి ఇంకొక స్థానానికి వెళ్ళే మీ జీవనం ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో. ఇంకా వివాహాది శుభకార్యం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. షాపింగ్, గెట్ రెడీ. చాలా అద్భుతమైనటువంటి రోజులు వచ్చేసాయి. సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరి ఆప్యాయత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. ప్రేమికులుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుస్తారు. ఇది ఎంత యోగం చూసారా. అసలు ఇది ఒక మంచి సంవత్సరం అండి. అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే 2026ని మీరు ఎంజాయ్ చేయగలరు. కన్యా రాశి వెళ్తున్నారా, రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం ప్రతిదీ గురుగారు మీరు ఇలాగే చెప్తారండి, మాకు జరగట్లేదు. అది మీ గోచార ప్రకారం చెప్తున్నా. మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని చూసి మళ్ళీ చెప్పడం అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక పని. ఇక్కడ ఆరోగ్యం, జీర్ణ సమస్యలు ఉన్న ఇవన్నీ కూడా నామ మాత్రమే. ఆహార నియంత్రణ ఉండాలి. రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉన్నవన్నీ కొంచెం టెంప్ట్ అవుతుంటారు తినడానికి. జాగ్రత్త.
అది అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా బాగున్నప్పుడు మీరు ఆ యొక్క ఫలితాన్ని పొందాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. అర్థమైందా మిత్రులారా? కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విలాస యాత్రలు, ఉద్యోగ యాత్రలు, విద్యా యాత్రలు, వ్యాపార యాత్రలు, ఇన్ని యాత్రలు చేయబోతున్నారు. అది రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ, దేశ విదేశీయంగా కూడా. వ్యాపారస్తులు కూడా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంత అద్భుతంగా ఉండబోతుందండి. చాలా 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 స్పైసీస్ ఉంటాయి చూసారా, స్పైసీస్ వ్యాపారం అంతా ఈ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది. చాలా అద్భుతంగా. ఈ పూలు ఉంటుంది చూసారా, ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్ వాళ్ళకైతే, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద పెట్టుబడి పెట్టకండి, కొంచెం తగ్గే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకైతే మంచి పంటలు పండబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్నారు చూసారా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. నాట్ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం యోగం యోగం. ఏమో గుర్రం పైకి ఎగరావచ్చన్నట్టుగా వీరు ఏ పదవిలోకి వెళ్తారో మీకే తెలియదు. రాజకీయ పరిణామాలు అలా జరుగుతాయి, అలా మారిపోతారు మీరు, మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా మన నక్షత్ర వారిగా ఎలా ఉంది అంటే, ఉత్తరాపల్లి నక్షత్రం 2, 3, 4 పదాలకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కుటుంబ సంతోషం, ప్రజాక్షేత్రంలో యోగం. హస్త నక్షత్రంలో కొత్త అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ధనలాభం, ప్రజాక్షేత్రంలో యోగం. అన్ని నక్షత్రాల వారికి రాజకీయ నాయకులకి యోగం అని చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి కీర్తి, కళారంగం అభివృద్ధి, కొత్త పరిచయాలు. ఇక్కడ కళారంగం అని చెప్పాను చూసారా, అది యాక్టర్స్ గా ఉండొచ్చు, లేదా కళా పోషణలో ఉన్న వాళ్ళుగా ఉండొచ్చు. దాని తర్వాత మీడియా రంగం, అది ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా యోగం 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 అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటారండి ఈ సంవత్సరం, అసలు పట్టిందల్లా బంగారం. ఇంకా అదృష్ట సూచనలు అని చెప్తే మీకు 5, 6, 8 అనే నంబర్లు మీకు అదృష్ట సంఖ్యలు. అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, ఆకుపచ్చ, మరి తెలుపు. ఇంకా మీకు ఏం పరిహారాలు ఉన్నాయి అంటే, బాగుంది కదా టైం, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం కృతజ్ఞత చెప్పాలి దేవుడికి. బుధవారాల్లో గణపతి పూజ ప్రార్థన చేయండి, సంకష్టాల చతుర్థి వ్రతం ఉండండి, విష్ణు సహస్రనామం పారాయణించండి, తులసికి నీళ్లు వేయండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి నడిచి మొక్కుకొని తలనీలాలు ఇచ్చి రండి, లేదా ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, ఒక శివుడికి అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురుగారు, మీ ద్వారా మేము వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. అంటే నేనేమంటున్నాను, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల దగ్గర సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా కొంచెం ఫలితం మాకు కావాలి గురుగారు, శీఘ్ర ఫలితం కావాలనుకుంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల, 48 రోజులు దీనికి పూజ చేసి, చండీ సప్తసతి హోమాదులు చేసి, సుదర్శన హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగా పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన సంప్రదించండి. విజయోస్తు.